పరిస్థితుల్లో వాక్యం కోసం ప్రార్థన చేసిన తర్వాత వాక్యం కోసం ఏం ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేసిన తర్వాత వాక్య ధ్యానం చేసుకుందాం. వాక్యం కోసం ప్రేరేపించగల ప్రార్థన చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరి పండుగలు ఈ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 50వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను విధుల అపహసించింది, అయినను నీ ధర్మశాస్త్రం నేను తునకయున్నాను. యెహోవా, పూర్వకాలం నుండి నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నొందితిని. నీ ధర్మశాస్త్రం విడిచి నడుచున్న భక్తులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. మనం చదివినటువంటి లేఖన భాగంలో కీర్తన భక్తులు ఏం చెబుతున్నారంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. చూడండి, దేవుని వాక్యము బాధలలో నెమ్మదిని కలుగజేసిద్దని చక్కని మాట ఇక్కడ రాయబడింది ప్రియులారా. తర్వాత రాయబడిన మాట తెలుసా? గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రం నేను తొలగకయున్నాను. గర్విష్ఠులంట అపోజిస్తా ఉన్నారంట వాక్య ప్రకారం నడిచేవారిని చూసి, ధర్మశాస్త్రం అనుసరించేవారిని చూసి, వాక్యం ఉన్నటువంటి నీతి కాలను అనుసరించి నడిచే వాళ్ళందరూ చూసి గర్విష్ఠులంట అపహసిస్తూ ఉన్నారంట. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు వీళ్ళు అని, వీళ్ళు భక్తి పనులని అపాదించు చాలా మంది ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమైతే చాలా కాలం, ఎందుకంటే దేవుని వాక్యము మనల్ని ఏం చేసింది చెప్పండి? బ్రతికించింది. దేవుని వాక్యం చేస్తే బ్రతికించింది, మరణ పడకలోంచి లేవనెత్తింది. ఎన్నో సాక్ష్యాలు మనం చూస్తూ ఉంటాము. దేవుని వాక్యం బ్రతికించింది. దేవుని వాక్య ప్రకారమైన జీవితం మనం జీవించేవారిగా ఉండాలి. ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. ఎన్ని బాధలలో ఉన్నా సరే, ఎటువంటి బాధలలో ఉన్నా సరే, నీ బాధలను తీసివేయగలిగింది ఏంటంటే దేవుని వాక్యము. దేవుని స్తోత్రం చేద్దాం ఒకసారి. దేవుని వాక్యము నీ బాధలలోంచి విడుదల కలుగు చేసి నీకు నెమ్మదిని దయచేస్తూ ఉన్నది దేవుని వాక్యము. గర్విష్ఠులైతే నన్ను చూసి మీరు అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగక. దేవుని ధర్మశాస్త్రం అంటే దేవుని ఆజ్ఞలు, దేవుడు చెప్పిన ప్రకారం నడవటం ధర్మము. దేవుడు ఏదైతే మనం తెలియపరిచాడో ఆ ప్రకారం నడవటం ధర్మము. పాపము చేయొద్దంటే చేయకుండా ఉండాలి. ఈ రోజున వాక్యం చదివే అనేకులు, ప్రార్థనకి వెళ్ళే అనేకులు మోసపు మాటలతోనూ అలాగే అబద్ధాలతోనూ అనేక రకాల దేవునికి ఇష్టం కానీ భ్రమలు అవన్నీ కూడా భ్రమపడుతూ ఉన్నారు. మేము ప్రార్థనకి వెళ్తున్నామని, మేము ప్రభుని ఆనందిస్తున్నామని, మేము ప్రభు బిడలమని, మాకు బైబుల్ ఉంది, బైబుల్ చదువుతున్నామని భ్రమపడుతున్నారు. కానీ వాక్య ప్రకారం మాత్రం నడుచుకోవట్లా, వాక్య ప్రకారమైన జీవితం జీవించట్లా. ఈరోజు మనం దేవుని వాక్యం దేవతపడి సహోదరి సహోదరుడా, మనం ఒకసారి ఆలోచించుకోవాలి. వాక్యము చదివే నేను, వాక్యం వినే నేను వాక్యానుసారంగా జీవిస్తున్నానో లేదో అని ఎవరికి వారే సరిచూసుకోవాలి. గర్విష్ఠులంట అపహసిస్తూ ఉంటారంట. కీర్తన భక్తుడు అన్నాడు, అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగకై ఉన్నాను. దేవుని స్తోత్రం చేద్దాం. దేవుని ధర్మం మనం తొలగకూడదు. 52వ వచనం తెలుసా? యెహోవా, పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను
జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పును. చూసారా, ఆయన న్యాయ విధులను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన న్యాయ విధుల ప్రకారం అనుసరించి మనం నడిస్తే, ఇక్కడ రాయబడిన మాట ఓదార్పు కలుగుతుంది. మనకు ఓదార్పు కలుగు. దేవుని వాక్యము మనం ఓదారుస్తుంది. దేవుని నీతి న్యాయ విధులు మనం ఓదారుస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కోసం అందరూ స్తోత్రం చేద్దాం. ఎందుకంటే దేవుని వాక్యం చదివే మనము, దేవుని వాక్యం ధ్యానం చేసే మనము, దేవుని వాక్యం వింటున్న మనము దేవుని న్యాయ విధులను గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు పూర్వకాలం నుండి ఏ న్యాయ విధులైతే మనకి ఇచ్చారో ఆ న్యాయం అనుసరించి నడవాలి. పాపము చేస్తూనే ప్రార్థన చేస్తున్నా అంటే నీ ప్రార్థన పరమునకు వినబడదు. పాపములో ఉంటే నీ పాపము ప్రభు దగ్గర నీ ప్రార్థన పోకుండా అడ్డుగా వచ్చేస్తా ఉంది మన పాపాలు. కనుకనే మనం ఆ న్యాయ విధులు జ్ఞాపకం చేసుకోవాలి. నీతిని అనుసరించి నడిచేవారిగా మనం ఉండాలి. కీర్తన భక్తుడు అంటూ ఉన్నాడు, నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. చూడండి, అక్కడ భక్తిహీనులంట ఆయన ధర్మశాస్త్రం విడిచిపెట్టేశారంట. భక్తిహీనులు అంటే హీనమైన భక్తి చేసేవారు, అనుకూలమైన భక్తి చేసేవారు, దేవుని వాక్యాన్ని అనుకూలంగా మార్చుకునే వారిని బైబిల్ ఏం చెప్తా ఉందంటే భక్తిహీనులు అంటా ఉంది. ప్రతి లేఖనాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం కాదు, ప్రతి లేఖనానికి మనం అనుకూలంగా మారాలి. మనం నీతివంతులుగా మారాలి, యథార్థవంతులుగా మారాలి, మాట తప్పని వారిగా ఉండాలి. దేవుడు ఏదైతే సూచించాడో ఆ మార్గంలో మనం చక్కగా నడిచేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హీనమైన భక్తి చేసేవాళ్ళు ఆ వాక్యాన్ని అనుకూలంగా మార్చుకొని వారు తొట్టిల్లుతూ అనేక తొట్టిల్లటానికి కారకులుగా ఉన్నారు. మనం అలా ఉండకూడదు. దేవుని వాక్యము మన బ్రతికించింది. మన పాపాల్లో నుంచి, మన అపరాధాల్లో నుంచి, మన శాపాల్లో నుంచి దేవుని వాక్యము విడుదల కలుగు చేసింది. విడుదలరా యెహెజ్కేలు గ్రంథం 37:10 చదివితే ఇక్కడ రాబడిన మాటలు తెలుసా? యెహెజ్కేలు గ్రంథము అందరూ దిద్దాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 10వ 37:10. యెహెజ్కేలు గ్రంథం 37:10 ఉందంటే, ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము గాని మహాసైన్యమై నిలిచి. చూసారా, యెహెజ్కేలు ఎముకల లోయలోనికి వెళ్ళి అక్కడ దేవుని మాట ప్రవచించగా, దేవుడు చెప్పిన మాట ప్రవచించగా, దేవుని వాక్యపు పలుకులు పలకగా ఎముకలన్నీ కూడా ఏమైనా అక్కడ ఎముకలన్నీ కూడా ఒక గొప్ప సైన్యంగా మారిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. ఎప్పుడైతే యెహెజ్కేలు ప్రవచనం చెప్పాడో జీవాత్మ వచ్చిన దిక్కులు వచ్చి ఎముకలలో ప్రవేశించమంటే అక్కడ గొప్ప సైన్యం ఏర్పడి దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్కు ఏ ప్రవక్త ద్వారా అయితే వెలువడుతూ ఉన్నదో అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తా ఉన్నారు. దేవుని యొక్క ప్రవక్తలు అబద్ధం ఆడరు. దేవుని యొక్క ప్రవక్తలు మోసము చేయరు. దేవుని యొక్క ప్రవక్తలు ఈ లోకపు ఆచారాల్లో ఉండరు. యెహెజ్కేలు ప్రత్యేకమైనటువంటి ప్రవక్త. దేవుడు చెప్పినట్లుగానే ఏమి చేయమని అది చేశాడు. ఇప్పుడు జీవాత్మ వచ్చి వారందరిలో ప్రవేశింపగా లెక్కింప సఖ్యము గాని మహాసైన్యమై సజీవులై ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగా. దేవుని వాక్యం ఏదైతే చెప్పండి, దేవుని వాక్యము చనిపోయినటువంటి వారిని బ్రతికించింది. దేవుని వాక్యము ఎముకలకు నరాలను, ఎముకలకు శరీరాన్ని, ఎముకలకు కండలను కలుగు చేసి జీవాన్ని పోసిన దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని విని విడిచిపెట్టకూడదు. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా జీవించాలి. తప్పు చేయకూడదంటే చేయకూడదు, అబద్ధం ఆడకూడదంటే ఆడకూడదు,
మోసం చేయకూడదు, చేయకూడదు. యథార్థ హృదయులై ఉండాలి. చూడండి, మోసగాళ్ళు, అబద్ధికులు మన పరిచయం నిలబడలేని వచ్చినా సరే వాళ్ళందరికీ వాళ్ళే వెళ్ళిపోతారు. మనం వెళ్ళమని అవసరం లేదు, మనం రమ్మని పిలవాల్సిన అవసరం కూడా లేదు. మన పరిచయంలోకి వచ్చేవాళ్ళు ఎవరంటే పరిశుద్ధంగా జీవించడానికి దేవుని చేత ముద్రించబడిన వారే వస్తారు, స్థిరపడతారు. ఒకవేళ దేవుని ముద్ర వాళ్ళకి లేకపోతే వచ్చినా కానీ తిని వెళ్ళిపోతారు. ఇక్కడికి దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని వాక్యం అయితే మన బ్రతికించింది, మన బాధల్లో మన నెమ్మది కలుగు చేసింది. ఏజ్గేలు దేవుడు పలికిన మాట పలికాడు, వెంటనే ఒక గొప్ప సైన్యం ఎముకల లోయంతా కూడా సజీవులుగా మారిపోయింది. ఎముకల్లో అంతా కూడా సైన్యంగా మారిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము అందరం కూడా బైబిల్ తీసి చూద్దాం ప్రియములారా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18 వచనాన్ని మనం చదువుదాం. 1:18 అంటే ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలమున్నట్లు సత్యవాక్యం వలన మనను తన సంకల్ప ప్రకారము నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు. మనం ఎలా ఉండాలంట? ప్రథమ ఫలముగా ఉన్నట్లు. ఎంత సృష్టికరణ చేశాడు! సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, ఆకాశాన్ని, భూమిని, సముద్ర అన్ని సృష్టించిన దేవుడు మనమంట ప్రథమ ఫలముగా ఉన్నట్లు. ఎలా ఉన్నట్లు చెప్పండి? మనం ప్రథమ ఫలం, మనమే ప్రథమ ఫలం ఉన్నట్లుగా సత్యవాక్యం వల్ల మనలను తన సంకల్ప ప్రకారం చూసారండి. సత్యవాక్యం వల్ల మనం పుట్టించబడి ఉన్నాము. సత్యవాక్యము ద్వారా మనము నిర్మించబడి ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభువే సత్యమై ఉన్నాడు, యేసు ప్రభువే వాక్యమై ఉన్నాడు. ఆయన ద్వారానే మనము పుట్టించబడి ఉన్న దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన పరలోకంలో మనందరినీ దేవుడు కలుగు చేసినప్పుడు ప్రధాన శిల్పిగా ఉన్నాను అని సామెత గ్రంథంలో ప్రభు చెబుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. మన సత్యవాక్యం వలన పుట్టించబడిన వారమని, సత్యవాక్యం అనుసరించి నడవలసిన వారమని అనేక మంది ప్రార్థనకి వెళ్తున్నా తెలుసుకోలేకపోతా ఉన్నారు. మన ప్రవర్తన బట్టి అనేక మంది మారు మనసు పొందలేకపోతా ఉన్నారు. చూడండి, లోకాశలు గతించిపోతాయి. దేవుని వాక్యము ఎవరిలో అయితే నిలిచిందో వాళ్ళు సజీవులై యుగయుగాలు దేవునితో ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుని సన్నిధికి ఎందుకు వస్తాం చెప్పండి? మన దేవుని సన్నిధికి ఎందుకు వస్తాము? దేవుని వాక్యము ద్వారా బలపరచబడి, దేవుని వాక్యం ద్వారా నడిపించబడి, దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడి నిత్య జీవాన్ని స్వతంత్రించడానికి దేవుని సన్నిధికి వస్తాం. చాలా మంది అలాగూ పరిశుద్ధత కలిగి జీవించలేకపోతా ఉన్నారు. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలాగున్నది? మనల్ని మనమే సరి చేసుకోవాలి, మనమే సరి చూసుకోవాలి. మనమే దేవుని వాక్యమందు నిశ్చయత కలిగి, తీర్మానం కలిగి పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. చూడండి, మనం దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుని ఆత్మ మన మధ్య సంచరిస్తూ ఉండగా మనందరం కూడా సత్యవాక్యం వలన మనందరం కూడా నూతన జన్మ కలిగి ఉన్నామని మనం గుర్తుంచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 15:16 15వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయముకు ఆనందమును కలుగజేయుచున్నది. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చూడండి, రాయబడిన మాట, నీ మాటను నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. చూసారా, దేవుని మాటలు ప్రవక్తకు దొరికినప్పుడు ప్రవక్త అంటే దేవుని మాటలు ఏం చేశాడు చెప్పండి? భుజించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాటలు భుజించంటే ఆయనలో దాచుకున్నాడన్నీ కూడా, ఆయన ఆత్మలో దాచుకున్నాడు, ఆయన హృదయంలో దాచుకున్నాడు. చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా
దేవా నీ పేరు నాకు పెట్టబడను. ఆయన పేరేంటి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వేవేల పరిశుద్ధ దేవతలతో కొనియాడబడుతున్న దేవుడు. ఏమని కొనియాడబడుతున్నాడు? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని వేవేల పరిశుద్ధ సైన్య సమూహాలైన దేవతలతో ఆయన కొనియాడబడతా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పేరు పరిశుద్ధుడు. ఈ రోజున ప్రభు తన రక్తముతో నిన్ను నన్ను కడిగి మనకు కూడా ఏం పేరు పెట్టాడు తెలుసా? పరిశుద్ధుడు అని పేరు పెట్టాడు. ఏమని పేరు మనం చెప్పండి? ప్రభు రక్తంలో కడగబడిన వారిని పరిశుద్ధులు అంటుంటే ఇక్కడ అపవిత్రమైన జీవితం జీవిస్తూ నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను మాది ఫలానా సంఘము, మా ఐదారు ఫలానా అనుకుంటే మనం మోసపోతున్నట్టు. ప్రియ దేవుని బిడ్డారా, ఎవరు కూడా మోసపరచబడకూడదు. ఎవరు కూడా ఏమకూడదు? మోసపరచబడకూడదు. అపవాది అవమను మోసం చేసినట్లుగా, అపవాది అనేక భక్తులు మోసపరిచినట్లుగా మనం మోసపరచ. ఎందుకంటే మనకు మధ్యవర్తి యేసు ప్రభువు ఉన్నారు. దేవుని కుమారుడు మన పక్షాన పరలోకము దేవుని కుడిపార్శ్వన సింహాసనాసీనుడయుండి మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉండగా, ఆయన విజ్ఞాపన చేస్తూ ఉండగా ఇక మనకు భయమేమీ లేదు. అపవాది వల్ల మోసగించలేడు. అయితే మన హృదయాలలో ఏముండకూడదు? దురాశలు ఉండకూడదు. మన హృదయాలు ఉండకూడదు, దురాశలు ఉండకూడదు, అసూయలు ఉండకూడదు, మోసం చేసే బుద్ధి మనకు ఉండకూడదు, అబద్ధాలు ఆడేవారికి మనం ఉండకూడదు. అబద్ధములకు జనకుడు సాతాను కనుక అబద్ధం ఆడేయడం అంటే సాతాను సంబంధి. మన దేవుని సంబంధులమైతే మన అబద్ధం ఆడము, అబద్ధాల జాలము. ఎందుకంటే మనం దేవుని పిల్లలము. దేవుని స్తోత్రం కలుగాక. ఎవరినైనా అబద్ధంగా ఏదో చేస్తూ ఉంటే దాన్ని తీసేయమని ప్రభువుకు ప్రార్థన చేయండి. ఆయన తీసివేసే దేవుడు. చేదైన వేరేదైనా పుడతా ఉంటే మనం ప్రార్థన చేస్తే అది తీసివేస్తాడు. అంధకారంలోంచి మనం విడిపించిన ప్రభు వెలుగులోనికి తీసుకొచ్చాడు కనుక మన వెలుగు సంబంధులాగా జీవించాలి. దేవుని స్తోత్రం కలుగాక. ఇరిమి అన్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యముల అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడను. ఏం పేరు? పరిశుద్ధుడు పెట్టబడింది పేరు గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయొచ్చు. దేవుని మాటలంట ఏం చేస్తా? దేవుని వాక్యం ఏం కలుగు చేస్తా ఉన్నది? మన హృదయానికి సంతోషము, మన హృదయానికి ఆనందమును కలుగు చేయొచ్చు. ఆయన మాటలు మనకేం చేస్తా ఉన్నాయి? సంతోషాన్ని. ఇక నీలో వ్యాధి పని చేయదు, బాధలు ఉండవు, ఏ దుఃఖం. దేవుని వాక్యం నీలో పని చేయాలి. అప్పుడు నీకు సంతోషము, అప్పుడు నీకు ఆనందము. దేవుని వాక్యం నీలో లేకుండా పైకి మాత్రమే నామకార్థమైన భక్తి జీవితాన్ని కలిగి ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, హృదయంలో ఆనందానికి చోటు ఉండదు. హృదయంలో ఆనందం కావాలంటే దేవుని మాటలు మనం భుజించేవారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మన అంతరంగంలో చేర్చుకునే వారిగా ఉండాలి. దేవుని వాక్యము మనల్ని బ్రతికించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని ఇర్మియా ప్రవక్త తన హృదయంలో చేర్చుకునే ద్వారా ఆయనకంట సంతోషం కలుగుతా ఉందంట. హృదయానికి ఆనందం కలుగుతాం. ఆనందం లేక, సంతోషం లేక ఎంతో మంది ఈ లోకంలో వాటి కోసం పరిగెడుతూ ఉన్నారు. మనమైతే దేవుని సన్నిధి పరిగెడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధిలోనే సంతోషం ఉన్నది, ఆయన సన్నిధిలోనే ఆనందం ఉన్నది. చివరిగా చూసుకుందాం. యేసు ప్రభువు చెప్తున్నాడు, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చదువుకొని ముగించుకున్నప్పుడు దేవుడారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చదివితే ప్రభు మాట్లాడుతున్నారు. ఆత్మయే జీవింపజేయుచున్నది, ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనం, శరీరం కేవలము నిష్ప్రయోజనమైన దాని మీద, నిష్ప్రయోజనమైన వాటి మీద మనసు పెట్టి అనేకమంది శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని, శరీరానికి కావాల్సినటువంటి వస్త్రాలను, శరీరానికి కావాల్సినటువంటి ఆశలు కలిగి ఉన్నారు. కానీ చూడండి, ఆత్మ జీవింపజేయుచున్నదని, ఆత్మ అగ్నిగుండంలో పడకూడదని, ఆత్మ పాతాళంలో పడి వేదన చెందకూడదని, ఆత్మ ఘోషించకూడదని, ఆత్మ అనేక యుగాలు
అగ్నిలో కాలిపోకూడదని ఎవరు కూడా ఆత్మ మీద మనస్సు, శాశ్వతమైన దాని మీద మనసు పెట్టకుండా నిష్ప్రయోజనమైన దాని మీద మనసు పెట్టే సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభు చెబుతా ఉన్నారు, ఏమంటా ఉన్నారంటే ఆత్మయే జీవింపజేయుచున్నది. ఆత్మను పొందుకోవాలి, మన ఆత్మను పరిశుభ్రపరచుకోవాలి. ఆయన వాక్యం మన ఆత్మను పరిశుద్ధపరిచింది, మన యుగ యుగాలు జీవింపజేసింది. దేవుని వాక్యము మన బ్రతికించింది అంటే మన ఆత్మను పాతంలో పోకుండా కాపాడింది. నీతి నియమాలు, యథార్థత, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఈ లోకంలో జీవించిన జీవిత కాలంలో మనం సరి చేసుకోవడానికి దేవుడు ప్రతి దినాన్ని నూతనంగా మనకి ఇస్తా ఉన్నారు. మనం ఎప్పటికప్పుడు పరిశుభ్రపడి మళ్ళీ పాత అయినటువంటి రోత బ్రతుకులోకి వెళ్లకుండా ఉండాలని ప్రభు మనకి నూతన జీవితాన్ని మనకు ప్రసాదించారు. కనుక ఆత్మీయ జీవింపజేసిన మనం ఎరిగి ఆత్మ అగ్నిలో పడకూడదని పరిశుద్ధ జీవితాలు కట్టుకోవాలి దేవుని సంఘములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసింపని వారెవరు, తను అప్పగించి వాడెవడో మొదటి నుండి యేసునకు యేసు ప్రభు ముందే తెలుసు, అయినా కానీ వాడిని వెళ్ళిపోమని ఎప్పుడు ప్రభు చెప్పలా. ఇదే బిడ్డారా, ఇక్కడ చూస్తే ఆయన చెప్పిన మాట, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఏంటంటే ఆత్మయు జీవమై ఉన్నవి. ఏంటంటే దేవుడి మాటలు ఏమన్నాయి? ఆత్మయు ఉన్నవి, జీవమై ఉన్నవి. దేవుని మాటలు మన ఆత్మను జీవింపజేస్తాయి. ఆయన ఆత్మ, ఆయన మాటలు ఆత్మయున్నవి కనుక మా ఆత్మను ఆయన ఆత్మతో నింపుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలానే జీవమై అంటే మనము పాతాళంలోకి వెళ్ళకుండా, అగ్నిలో వెళ్ళకుండా, మరణంలోకి వెళ్ళకుండా ఆయన మాటలు మనం బ్రతికించి నిత్య జీవానికి చేరుస్తూ ఉన్నాయి. అందుకే యేసు ప్రభువు ఏ మాటలు చెప్పారో ఆయా మాటలు మనం జాగ్రత్తగా నేర్చుకొని వాక్య ప్రకారం జీవించాలి. నీతి న్యాయాన్ని యథార్థతను విడిచిపెట్టి నేను భక్తి చేస్తున్నానంటే నీ భక్తి నిన్నే మోసం చేస్తా ఉన్నది. దేవునిలో హృదయాలు మార్పు చెందాలి. దేవుని వాక్యం ద్వారా హృదయాలు చక్కగా పరిశుద్ధంగా తీర్చబడాలి. దేవుని వాక్యం మనం బ్రతికించిందని మనం గుర్తుపెట్టుకోవాలి. శరీర సంబంధమైన కార్యాల మీద, శరీర సంబంధమైన ఆస్తి అంతస్తుల మీద, శరీర సంబంధమైన సుఖభోగాల మీద, శరీర సంబంధమైన కార్యకలాపాల మీద, శరీర సంబంధమైన భౌతికమైన కార్యాల మీద మనం ఆలోచన పెట్టుకొని మన ఆత్మల్ని నశించుకోవాల్చుకోకూడదు. దేవుని వాక్యం మీద మన మనసు నిలపాలి. దేవునిలో మనం స్థిరపడాలి. దేవుని మాట మన చెవిని పడగానే మనం భయపడాలి దేవుని మాటకు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ రోజున నామకార్థమైనటువంటి భక్తిహీనులు ఎలాగున్నారంటే ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రార్థనా పరులాగా ఉన్నారు, మోసం చేసిన అబద్ధాలకు పుట్టలైపోయి ఉన్నారు. ఇదిగో లోక కార్యాల మీద మనసు పెట్టారు, లోకాచరణ మనసు పెట్టారు, కానీ అవన్నీ పరలోకానికి తీసుకెళ్ళవని గ్రహించుకోలేకపోతా ఉన్నారు. మేలు చేయడం నీ చేతనప్పుడు దాన్ని పొందగిన వాళ్ళు చేయకూడదు అనేది తీయనే ఇవ్వకూడదు. మేలు చేసేవారిగా ఉండాలి, సత్ప్రవర్తన ప్రవర్తించేవారిగా ఉండాలి. దేవుని వాక్యం ద్వారా జీవితాలు కట్టుకోవాలి. చాలా మంది ఎంత వాక్యం విన్నా రక్షణ పొందలేరు. చాలా మంది బాప్తిస్వం పొందమంటే ఇంకా లోకం లేదు జీవించాలనుకుంటారు, కానీ లోకాలు గతించిపోతాయని గుర్తించలేకపోతా ఉన్నారు. నా సహోదరి సహోదరుడా, పరిశుద్ధమైనటువంటి సంఘములో పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి పరిశుద్ధులుగా మనం జీవించి దేవుని నామాన్ని మహిమ తేవాలి. దేవుని వాక్యం మనం బ్రతికించింది, మన బాధల్లో మన నెమ్మదికరం చేసింది. భక్తిహీనులాగా నామకార్థం జీవితం కాదు. దేవుని ధర్మశాస్త్రం త్రోసివేసి అవినీతి కార్యక్రమాల్లో ఉండకూడదు. మనము చూడండి, ఒకసారి దేవునితో ఒప్పుకున్నాము, పాపాలను విడిచిపెట్టేసాము కనుక పరిశుద్ధమైన జీవితం జీవిద్దాం. దేవుని వాక్యం ద్వారా బ్రతుకుదాం. అనేక మందిని పరిశుద్ధం నడిపిద్దాం. నామకార్థులు వస్తారు, వెళ్ళిపోతారు. మన నామకార్థులు ఉండొద్దు. సజీవులుగా దేవుని వాక్యం విన్నవారిగా పరిశుద్ధ జీవితం జీవించేవారిగా ఉండి దేవుని మందిరాన్ని కనిపెట్టుకొని బంధువుల అవసరంలో మనకి, రక్త సంబంధాల అవసరంలో మనకి యేసయ్య మనకు కావాలి. యేసయ్య బిడ్డలుగా ఆయన సన్నిధిలో ఉందాం. అటువంటి భాగ్యాన్ని దేవుడు మనం దయచేసి మనల్ని, మన కుటుంబాన్ని రక్షణతో నింపి మన హృదయాల్లో సమాధానం కలుగు చేసి మనందరూ చక్కగా నడిపించి వర్ధనలో చేయను గాక. దేవుని వాక్యం ప్రతి బిడ్డకు దేవుని ఆత్మ తోడే ఆశీర్వదించి బలపరిచి వర్ధన చేయను గాక.
ఆమేన్. హల్లెలూయా.